ఎస్సీ కార్పొరేషన్ని మరింత బలోపేతం చేయడం కోసం ఒక సమగ్రమైన అవగాహన చేసుకోవడం కోసం ఎస్సీ కార్పొరేషన్ స్థితిగతుల మీద సమీక్ష నిర్వహించడానికి ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటించడం జరిగింది. చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రధానంగా ఇప్పుడు ప్రథమంగా చిత్తూరు జిల్లాలో ఉన్న దళిత నాయకుల నుండి ఎస్సీ మాల సామాజిక వర్గంలో ఉన్న నాయకులందరితోటి యువకులతోటి ఒక ఇంటరాక్షన్ కార్యక్రమం ఏర్పాటు చేశాం. వారు ఏవైతే ఆ ప్రభుత్వం నుంచి ఆశిస్తూ ఉన్నారో వాళ్ళు ఏం కోరుకున్నారనేది వారి నుంచి విలువైన సలహాలు సూచనల రూపంలో తీసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాల సామాజిక వర్గం యొక్క అభివృద్ధికి చిత్తూరు జిల్లాలో వారి అభివృద్ధి కోసం ఖచ్చితంగా ఒక సమగ్రమైన ప్రణాళికను రూపొందించి అమలు చేస్తామని చెప్పి కూడా మీడియా ముఖంగా వారందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కార్పొరేషన్ని సమీక్షించి కార్పొరేషన్ యొక్క ఆస్తుల్ని పరిరక్షించి భవిష్యత్తు కోసం కార్పొరేషన్ని మరింత బలోపేతం చేసి మెరుగైన అవకాశాలను దళిత యువతకి కల్పించే దానికోసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇది ఒకసారి సుప్రీంకోర్టు దాని మీద కామెంట్ చేసిన తర్వాత రాష్ట్రాలు దాని విషయంలో ఆ పర్టికులర్ రిజర్వేషన్ బైఫర్కేషన్ విషయంలో నిర్ణయం తీసుకోవచ్చని చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ సూచన కట్టుబడి ఈరోజు కమిషన్ కూడా 1 మ్యాన్ కమిషన్ అపాయింట్ చేయడం జరిగింది. వారు కూడా విస్తృతంగా పర్యటనలు చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఎవరైతే మెయిన్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారో ఎస్సీ కమ్యూనిటీలో రిజర్వేషన్ సంబంధించి వారి వద్ద నుంచి నిర్ద్వందంగా వారి అభిప్రాయాల్ని వారి యొక్క ఒపీనియన్స్ ని ఆ కమిషన్ తీసుకోవడం జరిగింది. అయితే చిత్తూరు జిల్లాలో కూడా పర్యటన అయిపోయింది. సో తదనుగుణంగా వారు ఏవైతే ఆల్రెడీ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఒకటి ఆల్రెడీ ఎంక్వైరీలో ఉంది కాబట్టి దాని మీద కామెంట్ చేయడం అనేది భావ్యం కాదు. వారు ఇచ్చినటువంటి అభిప్రాయాలకు అనుగుణంగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూసిన తర్వాత మనం మళ్ళీ కూర్చున్నాం పెద్దలతోటి మనం ఇంటరాక్ట్ అయినప్పుడు వారు చెప్పిన లాస్ట్ 5 years ఎలాంటి స్వయం ఉపాధి రుణాలు అందలేదు. ఈ ప్రభుత్వం అయినా స్వయం ఉపాధి రుణాలు అందించాలని చెప్పి వారు అడిగి ఉన్నారు. ఆల్రెడీ ప్రభుత్వం ఆ ప్రణాళికలో ఉంది కాబట్టి ఖచ్చితంగా వారి ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ఆ ఉపాధి రుణాలు అందిస్తామని కూడా వారికి తెలియజేశారు. దాంతో పాటు కొన్ని చోట్ల హాస్టల్స్ రిపేర్ లో ఉన్నాయి. హాస్టల్స్ కూడా అందుబాటులో తీసుకురావాలని కోరారు. అధికారులు చెప్పినటువంటి సమాచారం ప్రకారం ఆల్రెడీ 12 కోట్ల రూపాయల విలువైన పనులు కూడా టెండర్లు పిలిచే వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. రానున్న రోజులు అవి కూడా విద్యార్థులకు అందుబాటులో మనకి ప్రజల నుంచి కూడా మద్దతు అవసరం అండి, కోఆర్డినేషన్ అవసరం. గవర్నమెంట్ తోటి ప్రభుత్వం సౌకర్యాలు కల్పించడానికి సిద్ధంగా ఉంది. ప్రజలు కమ్యూనిటీలో ఉన్న ప్రజలు కనుక వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ కి పంపించగలిగితే ప్రైవేట్ విద్య మీద ఉన్న మోజుతోటి వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్ అవుట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. అంటే అటెండెన్స్ తగ్గుతూ ఉంది, జాయినింగ్స్ తగ్గుతూ ఉన్నాయి. మనం అందరం కూడా ప్రభుత్వ పాఠశాల పిల్లలు జాయిన్ చేసి ప్రభుత్వ పాఠశాల ఎందుకు బాగాలని మనం ప్రశ్నించగలిగితే ప్రభుత్వం నుంచి ఎక్కువ మెరుగైనటువంటి సౌకర్యం కల్పించడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాలలో చూసుకుంటే అటెండెన్స్ చాలా తక్కువ, ఎక్కువ మంది ప్రైవేట్ విద్య మీద మోస్తున్నట్టు వెళ్తా ఉన్నారు. సో ఎప్పుడైతే మనం ప్రభుత్వం కల్పించినటువంటి పబ్లిక్ ఫెసిలిటీని మనం యూజ్ చేసుకుంటామో అప్పుడు మనం బలంగా ప్రశ్నించవచ్చు. తద్వారా ప్రభుత్వం కూడా బలమైనటువంటి సౌకర్యం కల్పించడానికి అవకాశం. ఆ సమస్య మన వాళ్ళు కూడా పెద్దలు చాలా మంది చెప్పారండి. బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ వల్ల వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, బ్యాంకులో షూరిటీ అడుగుతా ఉన్నారు, తద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పారు. ఈ సమస్యని ఖచ్చితంగా సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ గారికి అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఒక సామరస్యమైన పరిష్కారాన్ని దీనికి